అవునే, అడగడం మర్చిపోయాను. నేను నువ్వు వేసుకున్న జ్యువెలరీ ఎక్కడ కొన్నావే? ఆహా, ఆ షాప్లోనా? నేను ఇంకా అది బంగారం అనుకున్నానే బాబు. ఇప్పుడు బంగారానికి రోల్డ్ గోల్డ్కి అసలు తేడా తెలియట్లేదు. అవునవును. నాకా? సరేలే, తర్వాత మాట్లాడతాను. ఏదో జ్యువెలరీ అంటున్నావు ఏంటి? భయపడిపోకండి, అది రోల్డ్ గోల్డే. అయినా నేను కొనుక్కోనులేండి. సినిమాకి వెళ్ళారు కదా, ఎలా ఉంది? అంత బాగుందా? చిరాగ్గా ఉంది. ఏదైనా సినిమాకి వెళ్దామా? ఫ్రెండ్కి చెప్తున్నావు కదా ఏదో బాగుంది అంటున్నారంటే. సాయంకాలం చీటీ వాడు వస్తాడు, వాడికి డబ్బులు కట్టాలి. ముందు ఆ పని చూడండి. ఆ యాతనలు ఎప్పుడూ ఉండేదే కదా. ఇప్పుడు మనకు సినిమా ఒకటే తక్కువైంది. ఏం అక్కర్లేదు. ఆగు, మీ ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడడానికి నీకు ఓపిక ఉంటుంది, కానీ నాతో మాట్లాడడానికి మటుకు నీకు భారంగా ఉంటుందా? నా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది నాకు సంతోషమై కాదు, నాలో ఉన్న బాధ కొద్ది తగ్గుతుందని వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఇవన్నీ వాళ్ళతో చెప్పుకోలేము కదా, అందుకనే మామూలుగా మాట్లాడుతున్నాను. ఆ కష్టాలు నష్టాలు నాకు చెప్పుకుంటే ఉపశమనం దొరుకుతుంది, దానికి ఒక మార్గం దొరుకుతుంది కదా. అది వాళ్ళకి చెప్పుకోవడం ఎందుకు? వాట్సాప్ ప్రొఫైల్లోని స్టేటస్లోని మా మీద ప్రేమ ఉన్నట్టుగా చూపిస్తే అది బయట వాళ్ళకి తెలుస్తుంది. ఇలాంటి బాధల్లో ఉన్నప్పుడు మొగుడి దగ్గర ఉండి వాడి బాధని అర్థం చేసుకొని వాడికి అండగా నించొని వాడితో మాట్లాడుతూ ఉండండి. అది అంతకన్నా పెద్ద ప్రేమను చూపించినట్టు అవుతుంది. ప్రతి ఇంటికి ఒక సమస్యలు ఉంటాయి, ప్రతి మనిషికి ఒక బాధలు ఉంటాయి. అది అర్థం చేసుకునే మొట్టమొదటి వ్యక్తి ఆ ఇంట్లో భార్య మాత్రమే. భర్త ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడే భార్య తోడు ఇంకా అవసరం. అలాంటి ధైర్యాన్ని భర్తలకిచ్చే భార్యలకు ఈ వీడియో అంకితం.